అష్టమస్థాన విచారణ జ్యోతిష బాలశిక్ష. ఈ అష్టమస్థాన విచారణ రెండో భాగంలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కర్మేష రంధ్ర తనుపా బలిశాలినశ్చే జ్ఞాతిశ్చిరాయు చిరాయురేణ నందనయోగహీనా ద్యావప్యతీవ బలినో యది మధ్యమాయు ఏకో బలి లఘుతరాయురనాయురస్య. ఇక్కడ ఈయన మనం అష్టమస్థానాన్ని చూసేటప్పుడు అష్టమస్థానానికి సహజంగా ఆయుస్థానం గురించి ఉచ్చారణ చేస్తున్నప్పుడు మనందరికీ కూడా ఏంటంటే, ఏమండి ఈయన హాస్పిటల్లో ఉన్నాడు, వైద్యం సిద్ధించే అవకాశం ఉందా, తిరిగి వచ్చే అవకాశం ఉందా అనగానే మన దృష్టి కేవలం అష్టమస్థానం మీద షష్ఠస్థానం మీద వెళ్ళిపోతుంది, వ్యయ స్థానం మీద కూడా వెళ్తుంది. కానీ కొంచెం డీటెయిల్డ్గా వర్కౌట్ చేసేవాళ్ళకి, జాతక పారిజాతం వంటి గ్రంథాలు వర్కౌట్ చేసేవాళ్ళకి ద్వితీయ స్థానం సప్తమ స్థానంతో మార్గస్థానం మీద కూడా దృష్టి పడుతుంది. ఎందుకంటే అష్టమం హ్యాయుస్థానం అష్టమాదష్టమం తథా తయోరపి వ్యయస్థానం మార్గస్థానం ఉచితే అన్నాడు కాబట్టి ఆ నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి వెళ్తుంది. అయితే ఇంకా శని మీద దృష్టికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈయన ఒక చక్కటి విశేషాన్ని లేవనెత్తాడు. లగ్న కర్మేష రంధ్ర తనుపాహ అన్నాడు. తను అంటే లగ్నం, రంధ్ర అంటే అష్టమస్థానం, కర్మేష దశమాధిపతి. మరి వాళ్ళు కనుక బలంగా ఉండి శని యొక్క సంబంధం కనుక లేకపోతే ఆ సందర్భంలో దీర్ఘాయుష్నిచ్చే అవకాశం ఉంది అన్నాడు. కర్మేష రంధ్ర తనుపాహ అనేదానికి ఇక్కడ దశమాధిపతి సంబంధం ఏమిటి అనేది అందరికీ క్వశ్చన్ మార్కే. సహజంగా ఇది పాఠం చెప్పుకుంటూ వెళ్తారు, కానీ ఇక్కడ కర్మాధిపతి సంబంధం ఏంటండి? నాకు సహజంగా ఏంటంటే, ఏ పుస్తకం చెప్పినా మొదట్లో మీకు చెప్పాను, వివిధమైనటువంటి వ్యాఖ్యానాలు చూసే అలవాటు అని. మోతిలాల్ బనారసి దాస్ వాళ్ళ పుస్తకాలు, లేకపోతే మనకి పీడిఎఫ్లు ఇప్పుడు నెట్లో దొరుకుతున్నాయి. సంస్కృతం నుంచి ఇంగ్లీషు, లేకపోతే సంస్కృతం నుంచి హిందీ వ్యాఖ్యానాలు రాసిన పుస్తకాలు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి చూస్తే ఎక్కడ కూడా శ్లోకంలో తప్పులేదు, కర్మేష రంధ్ర తనుపాహ అనేది. కానీ ఇక్కడ దశమాధిపతికి శని సంబంధంతో దీర్ఘాయుషు, దశమాధిపతికి శని సంబంధం లేకపోతే దీర్ఘాయుషు అనే దాన్ని ఎలా నిర్ధారణ చేశారు, ఎందుకోసం తీసుకున్నారు, టెక్నికల్ వర్క్ నా మైండ్కి అయితే అందలేదు. అందువల్ల దానికి వివరణ నేను ఇవ్వలేను. అలానే ఏదో మసిపూసి మారడిగా చేసి ఇక్కడ మాట్లాడదాం అనుకుంటే మీ అందరికీ నేను దొరికిపోతా. కాబట్టి నేను దాని మీద వివరణ పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. సరే, అక్కడ కర్మేష రంధ్ర తనుపః బలిశాలినశ్చేత్ జాతశ్చిరాయు ఇననందన యోగహీనా అన్నాడు. అక్కడ శనితో కనుక సంబంధాలు కనుక లేకపోతే యోగహీన అంటే కలయికలు కానీ దృష్టి కానీ ఇట్లాంటి ఏదైనా సరే లేకుండా కనుక ఉంటే, యాక్చువల్లీ ఏంటంటే ఈ సంబంధాన్ని ఖచ్చితంగా యోగం అనేదాన్ని కలయికతోనే అన్వయం చేసుకోవాలి. వ్యాఖ్యానాల్లో ఇప్పుడు ఈ మోతిలాల్ బనారసి దాస్ వాళ్ళు వ్యాఖ్యానం చూసినా, ఇంకో వ్యాఖ్యానం చూసినా అక్కడ వాళ్ళు కొంతమంది యోగం వదిలేశారు, కొంతమంది ఏమో సంబంధం అని చెప్పేసి వదిలేశారు. కానీ మనం బుధాదిత్య యోగం అంటున్నాం. ఈ టెక్నికల్ వర్డ్స్ కొన్ని పెట్టుకుంటే కనుక దాంట్లో మనం విషయాలను బయట లాక్కరావచ్చు. ఆ టెక్నికల్ వర్డ్స్లో యోగము అంటే కలయికనే అర్థం. బుధాదిత్య యోగము అంటే అక్కడ బుధుడు రవి కలిసి ఉండడం అని. అలాంటి మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ వచ్చామో అది రాజయోగాల సంబంధంగా అన్నిటికీ కూడా యోగం అని పెట్టారు కదా అంటాడు. కానీ ఇక్కడ చాలా చోట్ల కలయికని యోగం అనే పేరుతోనే సంబంధం చేసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూడవచ్చు. ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా కూడా యోగం అంటే కలయిక రాసిన శ్లోకాలు కూడా ముహూర్త శాస్త్రంలో కానీ జ్యోతిష శాస్త్రంలో కనబడతాయి. కాబట్టి ఇక్కడ ఈయన వ్యాఖ్యానకర్తలు సంబంధం అన్నారు కాబట్టి స్థితి యుతి వీక్షణలతో సంబంధం అనుకోవాలి. కానీ నేను మాత్రం యోగం అనే దానికి కలయిక అనే ఒక దాన్ని ప్రస్ఫుటంగా తీసుకుంటున్నాను. శనితో కలయిక కనుక లేకపోతే అని నా భావన. కానీ ఇక్కడ వ్యాఖ్యానకర్తలు మాత్రం ఆ యోగం అని చెప్పి కొంతమంది రాశారు, సంబంధం అని చెప్పి కూడా రాశారు. యోగం సంబంధంలో వాళ్ళ దృష్టి ఏమిటి అంటే, యోగం రాయడానికి ఆయన యుతి అనేదానికి యోగం, కానీ వీక్షణల్ని స్థితి వీక్షణల్ని యోగం అనడానికి ఆయనకి అభిప్రాయం భేదంగా ఉన్నట్టుంది. అందువల్ల యోగం చెప్పి వదిలేశారు టెక్నికల్గా ఆయన కొంతమంది వ్యాఖ్యానకర్తలు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం యోగహీన అంటే శనితో కనుక కలయిక లేని వాళ్ళు అయితేనే అభిప్రాయం.
మీరు కూడా ఇక్కడ యుతి వీక్షణలు తీసుకుంటారంటే కనుక 2 తీసుకోవచ్చు, స్థితియుతి వీక్షణల్ని. అప్పుడు వాడు దీర్ఘాయుష్ కలవాడవుతాడు అని చెప్పేసి చెప్పకుండా వచ్చాడు. ఈ ముగ్గురి లోపల 20 బలవంతుల్లో కనుక అయితే ఈ 3 గ్రహాల్లో ఎవరైతే దశమాధిపతి, అష్టమాధిపతి, లగ్నాధిపతి వీళ్ళలో ఎవరైనా సరే 2 బలవంతులు కనుక అయితే మధ్యమాయుష్ ఉంటుంది. అలాగే ఒకళ్ళు కనుక మరి బలవంతుడైతే కనుక అల్పాయుష్ ఉంటుంది. బలవంతుడు అవ్వాలి, శనితో కలయిక ఉండాలి. ఈ ముగ్గురు కనుక బలంగా లేరు అంటే కనుక ఆయుర్దాయం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ దశమాధిపతితో కూడినటువంటి ఆయుర్దాయ విషయాన్ని చెప్పడంలో గల భావాన్ని నేను పూర్తిగా ఇక్కడ వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని మీకు చెప్పాను. ఇక్కడ దశమాధిపతితో కర్మేశ్వరంధ్రతనుప బలిశాలినశ్చ అనేసరికి కర్మ ఆధిపత్యము అంటే దశమాధిపతికి ఆయుర్దాయానికి ఉన్న సంబంధము అనే దాని మీద జ్యోతిషశాస్త్రరీత్యా శ్లోకంలో ఉంది కాబట్టి మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ దశమాధిపతికి ఆయుర్దాయానికి ఉన్నటువంటి విషయంలో పూర్తిగా మనం దీని మీద వర్కౌట్ చేసి వివరణ ఇవ్వలేని పరిస్థితి అనేది నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ కారణం ఏంటంటే చిందా చెప్పానే, దీని ఏదైనా సరే కొంచెం మసిపూసి మారటిగా చేసి మీకు ఏదో చెప్దాం అనుకుంటే కనుక అసలు అక్కడ నాకు విషయం తేలదు. అలాగే దశమభావానికి సంబంధించినటువంటి కారకత్వాలు కూడా మనం చూసుకుని వెళ్తే వ్యాపారం, రాజగౌరవం, అశ్వగమనం, శరీర బలం, రాజకార్యాలు, గొప్పతనం, గురువు, మంత్రాలు, యంత్రాలు, తల్లి, విస్తృత పుణ్యకార్యాలు, ఔషధులు, తోడలు, మంత్రసిద్ధి, వైభవం, పెంపుడు కొడుకు, రాజు, మార్గం, గౌరవం, సుఖజీవనం, రాజుల ప్రఖ్యాతి, శిక్షాధికారం, ఇతరులపై దయ చూపడం, ముద్రాధికారం, ప్రాభవం, నిగ్రహం, ఆజ్ఞాపించడం, బుద్ధి, ఇవి దశమస్థానంతో కూడుకున్నటువంటి విశేషాలుగా కారకత్వాలు చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ ఆయుర్దాయ సంబంధం అనేది లేదు. అయినప్పటికీ కూడా గ్రంథకర్త కర్మేశ్వరంధ తనుప అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు మనం చదువుకుంటూ వెళ్తేనే దాని మీద ఒక వర్కింగ్ అవుతుంది. ఏమో మనం దశమభావం యొక్క వ్యాఖ్యానం మొత్తం అంతా చదువుకుని పూర్తయ్యేసరికి ఆ దశమభావంలో దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావన చేశారా అనేటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో ఆయుర్దాయాన్ని చెప్పేటప్పుడు కర్మేశ్వరుని వాడుకున్నప్పుడు కర్మస్థాన ఫలితాలను చెప్పాల్సిన సందర్భం వచ్చిన విషయంలో అక్కడ మరి ఆయుర్దాయ విషయాలు కూడా తీసుకురావాలి కదా. అలాంటివి ఏమైనా గ్రంథకర్త చేస్తాడేమో చూద్దాం. ఇతర గ్రంథాల్లో దొరకంది, ఇక్కడ ఈ గ్రంథంలో దొరికింది ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రంధ్రాధిపే పాపగ్రహోపయాతే దుస్థానగే పాపయుతే అల్పయామాయు శుభాన్వితే శోభనరాశియుక్తే శుభేక్షితే రంధ్రగతే చిరాయు. అలాగే ఇక్కడ అష్టమాధిపతి, ఈ అష్టమాధిపతి పాప గ్రహాలతో కూడుకుని దుస్థానాలైనటువంటి 6, 8, 12 స్థానాల్లో కనుక పాపక్షేత్రాలు కనుక ఉంటే పాపులతో కూడుకుని ఉంటే అల్పాయుష్ కలుగును అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇతరమైన వ్యాఖ్యానాలు ఇచ్చినప్పుడు అష్టమేష పాపకర్మే హో దుస్థానమే హో పాపయుక్తు హో అల్పాయు ఉన్నాడు. మరి ఇక్కడ దానికి సంబంధించి పాపఘర్సే తాత్పర్యక హై క్రూరుగ్రహకి రాశి మే అని ఆయన ఒక వ్యాఖ్యానకర్త స్పెసిఫిక్ చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలుగా తీసుకుని మన జాతక పారిజాతం వావిళ్ళు వారి ప్రతిలో ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ రంధ్రాధిపతి అనే దాన్ని ఒక స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు నువ్వు రంధ్రాధిపతిని ప్రత్యేకంగా తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఇక్కడ దుస్థానాలు అంటే సహజంగా రెగ్యులర్గా వాడుకునేటువంటి 6, 8, 12 స్థానాలు అనే దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి దాని మీద కొంచెం తేడా ఉంటుంది. దుస్థాన్సే తాత్పర్య హై ఛటే యా 12 అని చెప్పి ఇంకో వ్యాఖ్యానం ఉంది. అంటే 6 కానీ మరి 12 కానీ. ఎందుకంటే ఈయనే ఒక పక్కన 8వ స్థానాధిపతి ఈయన అయిపోయాడు కదా. 8వ స్థానాధిపతి 8వ ఇంట్లో ఉంటే మరి దాని ప్రభావాలు ఆయుర్దాయానికి సంబంధంగా వెనకాల మనం చెప్పుకున్న వాటిలో పెరిగే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం కదా. మరి ఈ నేపథ్యంలో ఆయుర్దాయానికి సంబంధించినటువంటి ఎందుకంటే వెనకాల శ్లోకంలో ఏం చెప్పాడు, స్వస్థే రంధ్రపతో చిరాయుర్దయ ఛద్రాధిపో షష్ఠగౌ అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ ఆయుర్దాయ ప్రకరణంలో 2వ శ్లోకంలో. మరి అలాంటప్పుడు ఇక్కడ దుస్థానం అంటే 6, 8, 12 స్థానాలు అని చెప్పేసి వావిళ్ళ వారి ప్రతిలో రాసినటువంటి వ్యాఖ్యానం చూసారా, ఆ వ్యాఖ్యానం కొంచెం సహజత్వానికి దూరంగా ఉంది. కాబట్టి ఇక్కడ 6, 12 స్థానాలు తీసుకొచ్చుకొని 8వ స్థానాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. కారణం ఏంటి, వెనకాల శ్లోకంలో స్వస్థే రంధ్రపతో చిరాయుర్దయ ఛద్రాధిప అని చెప్పాడు. అంటే అష్టమాధిపతి అష్టమంలోనూ కనుక ఉంటే అది ఆయుర్దాయాన్ని పెంచుతుందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ 6, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్తే అక్కడ వ్యాఖ్యానానికి కొంచెం తేడా కనబడుతోంది. ఇక్కడ నేను మూలాన్ని తిట్టట్లేదు, ఇక్కడ పబ్లిషర్లో వ్యాఖ్యానాన్ని మాట్లాడట్లేదు. అయితే మనకి ఇక్కడ వ్యాఖ్యానం చదువుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశంలో 6, 8, 12 అనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చాడో దాన్ని మాత్రం తీసుకోవడం లేదు. అయితే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఉన్న రాశుల్లో ఉన్నప్పటికీ అని తీసుకోవాలి. లేదా
మరి 6 12 స్థానాలు అని తీసుకోవడానికి కూడా సరిపోతుంది. పాపగ్రహసే యుక్తిగా గ్రంథ అర్థే క్రూరగ్రహకే సాత్ హోనా అనేటువంటి వ్యాఖ్యానం తీసుకుని అంటే పాపగ్రహాలతో యుతి అంటే ఇక్కడ మళ్ళీ 6 12 స్థానాలు బదులు అనుకుంటారేమో. అట్లా కాకుండా క్రూరగ్రహాలు మనం క్రూరాభాను తమశ్శని ధ్వజకుజ శుక్రార్య సౌమ్యేందవ అని చెప్పుకున్నాం కదండి. ఆ సందర్భాన్ని ఇక్కడ వాడుకోండియా అనేటువంటి అంశాన్ని కూడా మరి చెప్పుకుని వచ్చాడు. అలాగే వెంటనే ఏమిటి అంటే అష్టమాధిపతి శుభులతో కూడుకున్నప్పటికీ కూడా శుభాన్వితే శోభన రాశియుక్తే శుభేక్షితే రంధ్రగతే చిరాయు అన్నాడు. అంటే అష్టమాధిపతి శుభులతో కూడుకుని శుభుల చేతి చూడబడితే కనుక అష్టమస్థానం కనుక ఉంటే కనుక దీర్ఘాయుష్షు వస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇక్కడ అది అయిపోయింది. తర్వాత మీరు ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇక్కడ వ్యాఖ్యానంలో పొరపాట్లు అనే అంశాన్ని ప్రస్తావన చేశాను కదా అని చెప్పి మీరు దాన్ని నేను వంకరగా మాట్లాడుతున్నటువంటి భావం తీసుకోవాల్సిన అవసరం లేదనేది గమనించుకోవాల్సిందని చెప్పేసి సూచిస్తున్నాను. ఇక్కడ నాశస్థే తనుపే థవా నిధనపే పాపేన యుక్తే క్షితే మూఢే దృశ్యగతే తవా రిపుగృహే జాతో గతాయుర్భవేత్ దీర్ఘాయుర్నిజతుంగగే సుభయుతే కేంద్రత్రికోణే థవా రంధ్రే రంధ్రపతౌ చిరాయురుదయం యాతో విలగ్నాధిపే. దీంట్లో పడింది. ఇందాక పై దాంట్లో వ్యాఖ్యానానికి అన్వయానికి సరిపోలేదని చెప్పాను. వ్యాఖ్యాన అన్వయం సరిపోలేదు. 6 8 12 స్థానాలు అంటే ఆ 8వ స్థానంలో ఉన్నారు అనేటువంటి మాటని ఇక్కడ వాడకూడదయా వ్యాఖ్యానంలో. కారణం అంటే స్వస్థే రంధ్రపతో చిరాయురుదయ ఛద్రాధిపో షష్ఠగో అనే శ్లోకంలో అష్టమాధిపతి స్వస్థానంలో కనుక ఉంటే దీర్ఘాయుష్ అనేటువంటి మాటను చెప్పావు కాబట్టి ఇక్కడ రంధ్రాధిపతి కనుక పాపగ్రహాలతో కలిసినా చూసినా అల్పాయుష్ అనేటువంటి మాటకి సరిపోదు అని ఇక్కడ మీరందరూ కూడా వెనకాల శ్లోకానికి ముందు శ్లోకాలకి ముడిపెట్టుకుంటూ వెళ్ళడం అనేది ఒక అలవాటు ఉండాలి. రెండవది ఏమిటంటే ఈ గ్రంథంలో ఉన్న వ్యాఖ్యానం చదువుతుంటే పైన పదాలు కన్నిటికీ కూడా వ్యాఖ్యానం కరెక్ట్గా వచ్చిందా చూసుకుంటూ రావాలి. అసలు గ్రంథ శోధన గ్రంథాన్ని చదవడానికి గ్రంథాన్ని రాయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఆ శ్లోకాలన్నీ కూడా అన్వయం చేస్తున్నాయి లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆ పై దాంట్లో అన్వయానికి సరిపోవట్లేదు, అది తప్పు అనట్లేదు, నేను అన్వయం సరిపోవట్లేదు అన్నాను. ఇప్పుడేమో అసలు అన్వయమే తప్పు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకొస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రంథంలో పొరపాటు, వ్యాఖ్యానం పొరపాటు, మూలం కాదు. నాశస్థే అంటే అష్టమంలో ఉండి తనుపే థవా తనుప అంటే లగ్నాధిపతి నిధనపే పాపే నయుక్తే క్షితే అన్నప్పుడు ఇక్కడ లగ్నేశ అష్టమేహో పాపగ్రహసే యుక్తయా दृष्टि होकर अस्त होकर में माने सूर्य के समीप होने तो अस्तंगत అంటే సూర్యుడి దగ్గరలో ఉన్నప్పుడు యా శత్రు రాశి మే హో తో జాతక్ ఆయుర్రహిత హో అని చెప్పేసి వ్యాఖ్యానం ఉదాహరణలో ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని మనం చాలా చక్కగా 4 విధాలుగా ఈ యొక్క శ్లోకంలో భావాన్ని మనం విడగొట్టుకోవాలి. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అష్టమాధిపతి పాపగ్రహాలతో నిధనపే పాపేన యుక్తేక్షతే మరి ఇక్కడ అష్టమంలో ఉండడం ఒకటి, అలాగే పాపగ్రహాలతో కలిసి ఉండడం ఒకటి, అలాగే తర్వాత క్షేత్రాల్లో ఉండడం ఒకటి, మూఢలో ఉండడం ఒకటి, పాపగ్రహాలు చేర్చడం ఒకటి, వీటి మూలంగా ఆయుర్దాయ హీనత్వం ఏర్పడుతోంది అనేటువంటి అంశం మనకి ఇక్కడ బాగా తేలుతోంది. నాశస్తే తనుపే అథవా నిధనపే మరి నిధనపే పాపేన యుక్తేక్షతే అథవా నిధనపే పాపేన యుక్తే అష్టమాధిపతి లగ్నాధిపతి అష్టమంలో ఉన్న 1వ పాయింట్. రెండోది అష్టమాధిపతి పాపులతో కలిసిన 2వ పాయింట్. మూఢే దృశ్యగతే అథవా అంటే ఆ అస్తంగత్వం రవితో కలిసినప్పుడు అస్తంగత్వాలు అనుకున్నాం కదా, ఆ సందర్భాలు వచ్చినప్పుడు రిపుగృహే జాతో గతాయుర్భవేత్ అన్నాడు. శత్రుక్షేత్రాల్లో ఉన్నాను. ఇక్కడ మనకి కంప్యూటర్ ప్యాకేజీలు ఓపెన్ చేసి చూసేటప్పుడు సహజంగా వాళ్ళు పంచాంగ గణిత విధానాల్లో ఉన్నటువంటి అస్తంగత్వానికి సంబంధించినటువంటి భాగాలని దృష్టిలో పెట్టుకుని అక్కడ కంబస్టన్ రాసేస్తున్నారు. కానీ జ్యోతిషశాస్త్రరీత్యా 12 డిగ్రీల వ్యవధి వరకు అనేది ప్రాక్టికల్. ఎందుకంటే రవితో చంద్రుడు కలిసినప్పుడు అమావాస్య అనేది ప్రాక్టికల్ ఫలితం, అది కనబడుతోంది. కాబట్టి ఒకసారి దాని మీద అందరూ కూడా రీసెర్చ్ చేసి అస్తంగత్వానికి ఎన్ని డిగ్రీల వరకు తీసుకోవాలని దాని మీద ఒక వివరణకు వస్తే మంచిది. మనం ఇందులోనే వెనకాల ఒక వీడియో చేసాం దీని మీద, మూఢం అనే దాని మీద, అస్తంగత్వం అనే దాని మీద. పంచాంగ గణితాల్లో ఉన్నటువంటి మూఢం వేరు, ఆ అస్తంగత్వ దోషాలకు సంబంధించిన డిగ్రీలు వేరు, అందులో గ్రంథానికి పాఠాంతరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మరి
విషయం కొంచెం భిన్నంగా కనబడుతుంది కంప్యూటర్ ప్యాకేజీల్లో. కాబట్టి గురు పరంపరలో ఉన్నటువంటి అంశాలను తీసుకుని మీ అస్తంగత్వ విషయాల మీద ఆ డిగ్రీలన్నీ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అక్కడికి ఒక పాయింట్ అయిపోయింది. దీర్ఘాయుర్నిజ తుంగగే శుభయుతే కేంద్ర త్రికోణాథవా అన్నాడు. మరి అష్టమేశుడు అష్టమాధిపతి పాపగ్రహాలతో కలిసిన చూడబడిన అస్తంగత్వం పొందిన శత్రురాశిలో ఉన్నా కానీ అల్పాయుషు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ లగ్నేశుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అథవా అనే పదం వాడాడు కదా అక్కడ. ఈ అథవా అనే పాపం వాడినప్పుడు అక్కడ ఈ మనకి వ్యాఖ్యానంలో సరిపొందన కుదరలేదు. తెలుగు పుస్తకాల్లో మనం సహజంగా తెలుగు పుస్తకాలు తీసుకుని ఇందులో ఉన్న వ్యాఖ్యానం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ అథవా అనే పదంతో వ్యాఖ్యానం సరిపెట్టదంటే నాశస్థే తనుపే లగ్నాధిపతి అష్టమంలో ఉన్న అథవా నిధనపే పాపే అనే యుక్తేక్షతే అథవా నిధనపే అనే పదాన్ని అక్కడ పెట్టుకోవాలి, లేదా అష్టమాధిపతి అయినా సరే. ఇక్కడ ఈ అష్టమాధిపతి పాపగ్రహాలతో కూడుకున్నాడు, మూఢులతో కూడుకున్నాడు, అస్తంగత్వం పొందాడు, శత్రు గృహాల్లో ఉన్నాడు అనే అంశాన్ని తీసుకున్నాక మరి తర్వాత మూడో లైన్లో దీర్ఘాయుర్నిజ తుంగగే శుభయుతే కేంద్ర త్రికోణేథవా అన్నాడు. దీర్ఘాయు నిజ తుంగగే శుభయుతే కేంద్ర త్రికోణేథవా. అష్టమాధిపతి అతని యొక్క ఉచ్చరాశిలో ఉండి కేంద్ర త్రికోణ స్థానాల్లో ఉండి శుభగ్రహాల చేత కనుక చూడబడుతుంటే శుభయుతే శుభగ్రహాలతో కలిస్తే మరి ఇక్కడ దీర్ఘాయుష్ ఉండే అవకాశం ఉంది. దీర్ఘాయు నిజతుంగగే ఇక్కడ ఏమని చెప్పుకుని వచ్చాడు? ఆ నిధన అధిపతి గురించి మొదలెట్టాడు, అథవా నిధనపై అనే విషయం దగ్గర. అక్కడ ఆయన అష్టమాధిపతి కేంద్ర త్రికోణాల్లో ఉన్న ఉచ్ఛస్థుడై ఉన్న మరి అష్టమాధిపతి కూడుకున్న అష్టమ స్థానం ఉందే ఉచ్ఛస్థుడై ఉన్నా అని చెప్పి వావిళ్ళు వారి ప్రతిలో వ్యాఖ్యానం ఉంది. అష్టమ స్థానంలో అష్టమాధిపతి స్వక్షేత్రగతుడే ఉచ్ఛస్థుడై ఉండడం అనేది జరిగే పని కాదు. స్వక్షేత్రం కాదు, అష్టమ స్థానంలో ఉచ్ఛస్థుడైంది. కేవలం అది కుంభలగ్నానికి మాత్రమే సంప్రాప్తం అవుతుంది. కానీ ఇది జనరల్ రూల్స్ చెప్తున్నటువంటి శ్లోకం ఇక్కడ. కాబట్టి ఒక రాశిలో ఒక లగ్నాన్ని బేస్ చేసేప్పుడు సహజంగా గ్రంథాల్లో మీరు వెనకాలన్నీ చూసుకుంటూ వచ్చారు. ఏదో గురువు గురించి చెప్పాల్సి వచ్చింది. అష్టమాధిపతి విషయంలో అష్టమస్థితి విషయంలో దేవాధీశ పురోహితస్య సహజ అంత్యాశీషత సంతతం రంధ్రాధీశ్వరత అష్టమస్థితిరవస్యాద్ యోగగృద్ధేహినాం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఒక్కొక్క విషయాన్ని చెప్పాల్సినప్పుడు ఆ గ్రహాన్ని స్పెసిఫిక్గా ఒక శ్లోకాన్ని మెన్షన్ చేసుకొస్తాడు. కానీ ఒక శ్లోకంలో జనరల్ రూల్స్ చేసేటప్పుడు ఒక లగ్నానికి సంబంధించిన అంశానికి ప్రస్తావన చేయడు. అష్టమ స్థానంలో ఉచ్చుడై ఉండేటువంటి గ్రహం అనేది అష్టమాధిపతి అష్టమంలో ఉచ్చుడవడం అనేది మొత్తం జనరల్ రూల్గా అది సంప్రాప్తమైన అంశం మాత్రం కాదు. ఇది గమనించుకోవాలి. కుంభలగ్నం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకం చెప్పాల. కాబట్టి అది ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఉంది. మరి అష్టమాధిపతి అష్టమంలో ఉన్న లగ్నాధిపతి లగ్నంలో ఉన్న తర్వాత రంధ్రపతో చిరాయుర్దయం యాతో లగ్నాధిపతి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా కానీ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నా కానీ మరి దీర్ఘాయుష్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇక్కడ మరి దీర్ఘాయుర్నిజతుంగగే శుభైతే కేంద్ర త్రికోణేథవా అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ వచ్చిన సందర్భంలో వ్యాఖ్యానంలో అష్టమస్థానం ఉందే ఉచ్చుడై ఉన్నను అని అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉండి ఉచ్చుడు ఉండననే విషయాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. కాబట్టి అది సంప్రాప్తమైనటువంటి అంశం కాదు, ఇది గమనించుకోవాలి. ఇది మన జాతక పారిజాతం వావిళ్ళవారి ప్రతిలో ఉంది. ఒక్క ప్రతిలో ఉన్నటువంటి ఒక్క వ్యాఖ్యానాన్ని బేస్ చేసుకుని ఇందులో మనం ముందుకు వెళ్ళామంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. వ్యాఖ్యానాలు అన్నీ సరిపడేవి కాదు, కొన్ని మనం మూలాల్లో తీసుకోవాలి. మూలానికి వ్యాఖ్యానానికి పొంతన సరిపోయిందా లేదా అని. సరిపోయినప్పుడు ఇతర వ్యాఖ్యానాల గ్రంథాలు కూడా చూడాలి. నేను అందుకోసం నాకు మొదటి నుంచి కూడా మా గురువు గారు చేసిన అలవాటు ఏంటంటే సంస్కృతంలోని శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటున్న విధానం తప్పు అవుతుందేమో కాబట్టి ఒకసారి చూసుకోండి, వేరే గ్రంథాలు చూసుకోండి. కొంచెం స్టాండర్డ్ వాల్యూమ్స్ ఆ చౌకాంబ వాళ్ళవి, మోతిలాల్ బనారసిదాస్ వాళ్ళవి, ఖేమరాజ్ శ్రీకృష్ణదాస్ వాళ్ళవి, మైసూరు వాళ్ళ ప్రతులు, ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి సహజంగా వావిళ్ళవారి ప్రతిలో మ్యాక్సిమం దోషాలు దొరకవు మనకి. కానీ అంటే ఇట్లాంటి వ్యాఖ్యానకర్తలు చేసిన పొరపాట్లు ఇక్కడ అథవా అన్న తోట వాళ్ళు తీసుకోలేని పరిస్థితి వచ్చింది. గతంలో మీకు సత్వభావం చూసేటప్పుడు చెప్పాను, తాదృశ అనేటువంటి పదానికి వ్యాఖ్యానం చేయకుండా ముందుకు వెళ్ళారండి అని. అట్లాంటి సందర్భాలు కొన్ని బయటపడుతూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని మనం తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పండితుడు ఇంతవరకు వ్యాఖ్యానం ఇచ్చాడు, చాలు, ఇది గొప్ప విశేషమే. దీని తర్వాత మనం స్వతంత్రంగా ఈ తెలుగు అసలు సంస్కృతం చదువుకోకుండా ఈ
పుస్తకాల్లో వెళ్ళడం, ఈ జ్యోతిషం చదువుకోవడం అనేది ఒక తప్పుడు పని, మనం చేస్తున్న పని. సంస్కృతంలో పరిపూర్ణమైన కావ్య పరిజ్ఞానంతో వెళ్తే కనుక ఈ అన్వయం మనకి కుదురుతూ ఉంటుంది. కుదరినప్పుడు కనీసం శబ్దమంజరి, ధాతుమంజరి వంటి వాటిలో కనుక మనం దృష్టి పెడితే కనుక ఆ శబ్దమంజరి, ధాతుమంజరిలో మనకి పదాలు ఏ విభక్తిలో ఉన్నాయి, ఈ విభక్తిలో ఉన్నప్పుడు వాటిని మనం ఎట్లాగా వర్కౌట్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది చేయకపోవడం మూలంగా వస్తున్న పొరపాట్లని మనం ముందుకు వెళ్తాం. మీ గతంలో ఇక్కడ ఉన్న దాంట్లో అథవా అంటే ఇక్కడ లగ్నాధిపతిని అష్టమాధిపతిని ఇద్దరిని ముడిపెట్టి చెప్పాడు కాబట్టి ఈ సూత్రాలు లగ్నాధిపతికి అష్టమాధిపతికి ఇద్దరికి కూడా వర్కౌట్ చేసి చూడాలి అనేటువంటి అంశం కొన్ని వ్యాఖ్యానాల్లో ఉంది. అది ఈయన పూర్తిగా రాయలేకపోయాడు. అలాగే జీవన కుటుంబగతో ఏది పాపో దారవియోగ దుఃఖకర ఉత్తౌ తాదృశయోగ దారయుతశ్చే జీవతి పుత్రధనాధిపస్య అనేటువంటి అంశంలో చిన్న మిస్టేక్ మనం అప్పట్లో వర్కౌట్ చేసాం. అక్కడ కారణం ఏంటంటే అక్కడ తాదృశ అనేటువంటి పదాన్ని మనం కనుక వర్కౌట్ చేయకపోతే పొరపాటు అవుతుందయ్యా అనే విషయాన్ని అది ఆయన చేయలే. మనం తప్పును కూడా లేదు అది. మరి అట్లాంటి కొన్ని అంశాలని ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్తే కేవలం వ్యాఖ్యానాలని ఆశ్రయం చేసుకుని ముందుకు వెళ్ళడంలో మనం బోర్లా పడే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం స్టాండర్డ్స్ ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వ్యాఖ్యానాలు 4-5 రకాల వ్యాఖ్యానాలు తీసుకుని మనం వర్కౌట్ యూనివర్సిటీలో రాసుకుంటూ వెళ్తే కానీ కావు. ఇవి నేను స్వయంగా వర్కౌట్ చేసిన కొనుండగా మా గురువుగారు వాళ్ళు పాఠం చెప్పేటప్పుడు ఇందులో ఉన్నటువంటి వ్యాఖ్యానాలను ఈ విధంగా అన్వయం చేసుకోవాలి అని చెప్పి చేసినటువంటి అంశాల ప్రభావాన్ని నేను వాళ్ళు దాచుకోకుండా మీ దగ్గర వావిడి వారి ప్రత్యేకత అని చెప్పేసి మీరు పరిగెత్తే మాత్రం ఇవాళ 2 అంశాలు మనకు బయటపడ్డాయి ఇక్కడ. కాబట్టి ఈ అష్టమభావంలో ఇప్పుడు 2 అంశాలు బయటపడ్డాయి. ఇలా మొత్తం చదువుకుంటూ వెళ్తే చాలా అంశాలు బయట రావచ్చు. వచ్చినప్పటికీ కూడా మీరు పుస్తకాన్ని తప్పనద్దు, మన పద్ధతి తప్పు, సంస్కృతం చదువుకోకుండా ఆ పుస్తకంలోకి వెళ్దాం. మరి ఇందాక చెప్పాను చౌకంబ వాళ్ళు, కెమెరా శ్రీకృష్ణదాస్ వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా ఇట్లా ఎందుకన్నా విశేషంగా చేయించారా అంటే చేయించారు. ఎందుకు చేయించారు అంటే వాళ్ళు జ్యోతిషం మీద యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళ చేత వ్యాఖ్యానాలు రాయించారు. అందువలన అక్కడ తేడాలు బయటపడలేదు. అది గమనించకుండా అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.